10th కంప్లీట్ అయ్యిందంటే లైఫ్లో కొత్త చాప్టర్ స్టార్ట్ అయినట్టే. కానీ చాలామంది స్టూడెంట్స్కి ఒకే కన్ఫ్యూషన్. ఇప్పుడు ఏం చదవాలి? ఏ గ్రూప్ తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది? త్వరగా జాబ్ రావాలంటే ఏది బెస్ట్? ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. 10th తర్వాత తీసుకునే డిసిషన్ మీ ఫ్యూచర్ డైరెక్షన్ని డిసైడ్ చేస్తుంది. కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్రెస్ట్, స్కిల్స్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్, గోల్స్ బట్టి సరైన పాత్ చూస్ చేస్తే చాలు. 4. 1. ఇంటర్మీడియట్. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ. హయ్యర్ స్టడీస్ చెయ్యాలి, ఇంజనీర్, డాక్టర్, సైంటిస్ట్, సీఏ, టీచర్, గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలి అనిపిస్తే ఇంటర్మీడియట్ బెస్ట్ ఆప్షన్. ఎంపీసీ, మ్యాథ్స్ ఇష్టముండి ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్, డిఫెన్స్, డేటా సైన్స్ ఫీల్డ్లోకి వెళ్లాలనుకునే వాళ్లకు సూట్ అవుతుంది. బైపీసీ, బయాలజీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు డాక్టర్, ఫార్మసీ, నర్సింగ్, అగ్రికల్చర్ వంటి మెడికల్ కెరియర్స్కి వెళ్లొచ్చు. ఎంఈసీ, సిఈసీ, బిజినెస్, ఫైనాన్స్, లా, బ్యాంకింగ్, ఐఏఎస్, ఆంటర్ప్రెన్యూర్షిప్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు యూస్ఫుల్. అడ్వాంటేజెస్: హయ్యర్ కెరియర్ ఆపర్చునిటీస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్ట్రాంగ్ బేస్, లాంగ్ టర్మ్ గ్రోత్ ఎక్కువ. లిమిటేషన్స్: కాంపిటీషన్ అండ్ ప్రెషర్ ఎక్కువ, కంటిన్యూస్ స్టడీయింగ్ అవసరం. 2. పాలిటెక్నిక్, డిప్లొమా. ప్రాక్టికల్ లెర్నింగ్ ఇష్టమైతే పాలిటెక్నిక్ మంచి ఆప్షన్. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ వంటి టెక్నికల్ బ్రాంచెస్ నేర్చుకోవచ్చు. ఇది 3 years డిప్లొమా కోర్స్. తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్కి లాటరల్ ఎంట్రీ ద్వారా జాయిన్ అవ్వచ్చు. సూట్ అయ్యేవాళ్ళు: టెక్నికల్ ఫీల్డ్ అంటే ప్యాషన్ ఉన్నవాళ్ళు, త్వరగా స్కిల్స్ అండ్ జాబ్ కావాలనుకునేవాళ్ళు, ప్రాక్టికల్ వర్క్ ఇష్టపడేవాళ్ళు. అడ్వాంటేజెస్: ఎర్లీ జాబ్ ఆపర్చునిటీస్, ఇండస్ట్రీ ప్రాక్టికల్ నాలెడ్జ్, మోర్ స్కిల్స్ లెస్ థియరీ. లిమిటేషన్స్: బ్రాంచ్ ఫ్లెక్సిబిలిటీ తక్కువ, సమ్ హయ్యర్ పొజిషన్స్కి డిగ్రీ అవసరం. 3. ఐటీఐ. ఎలక్ట్రీషియన్, ఫిటర్, వెల్డర్, ఏసీ టెక్నీషియన్, మోటార్ మెకానిక్ వంటి స్కిల్ బేస్డ్ జాబ్స్ చేయాలనుకుంటే ఐటీఐ ఎక్సలెంట్ ఆప్షన్. అడ్వాంటేజెస్: షార్ట్ డ్యూరేషన్ కోర్సెస్, ఫాస్ట్ జాబ్ ఆపర్చునిటీస్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ డిమాండ్. లిమిటేషన్స్: సాలరీ గ్రోత్ స్లోగా స్టార్ట్ అవుతుంది, హయ్యర్ ఎడ్యుకేషన్ ఆప్షన్స్ లిమిటెడ్. 4. డిజిటల్ స్కిల్స్ అండ్ ఆన్లైన్ కెరియర్స్. ఈ జనరేషన్లో మార్క్స్ కంటే స్కిల్స్కి వాల్యూ ఎక్కువ అవుతోంది. కోడింగ్, ఏఐ, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్ వంటి స్కిల్స్ నేర్చుకుంటే ఆన్లైన్ ఇన్కమ్ కూడా జనరేట్ చేయొచ్చు. సూట్ అయ్యేవాళ్ళు: క్రియేటివ్ థింకింగ్ ఉన్నవాళ్ళు, టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇండిపెండెంట్ కెరియర్ బిల్డ్ చేయాలనుకునేవాళ్ళు. అడ్వాంటేజెస్: ఫ్యూచర్ డిమాండ్ చాలా ఎక్కువ, ఆన్లైన్ అండ్ వరల్డ్ వైడ్ ఆపర్చునిటీస్. లిమిటేషన్స్: సెల్ఫ్ డిసిప్లిన్ చాలా అవసరం, కంటిన్యూస్ లెర్నింగ్ చెయ్యాలి. నిజంగా బెస్ట్ పాత్ ఇది. ఎంపీసీ తీసుకున్నవాడే సక్సెస్ఫుల్ అవుతాడు అనేది తప్పు, డిగ్రీ చేసిన వాళ్లే సెటిల్ అవుతారు అనేది తప్పు. సక్సెస్ అనేది మీరు ఏ ఫీల్డ్ చూస్ చేశారన్న దానిపై కాదు, ఆ ఫీల్డ్లో ఎంత డెడికేషన్తో వర్క్ చేశారన్న దానిపై ఆధారపడుతుంది. ఎలక్ట్రీషియన్ అయినా, ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, డిజైనర్ అయినా స్కిల్ అండ్ హార్డ్ వర్క్ ఉంటే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇతరుల ప్రెషర్ వల్ల కాదు, మీ ఇంట్రెస్ట్ అండ్ గోల్స్ బట్టి కెరియర్ చూస్ చేసుకోండి. కెరియర్ అనేది కాంపిటీషన్ కాదు, నీకు సరిపోయే డైరెక్షన్ కనుక్కోవడం. ఫర్ మోర్ ఎడ్యుకేషనల్ వీడియోస్ సబ్స్క్రైబ్ లర్న్ విత్ పవన్.